ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 14న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఈసారి ఆయన టూర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈసారి ఆయన ఏకంగా 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఈ నెల 14న ప్రారంభం కానున్న ఆయన పర్యటన ఈ నెల 16 వరకు ఢిల్లీలోనే కొనసాగుతుంది. ఇక ఈ టూర్లో చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఈసారి చంద్రబాబు పర్యటన వెనుక చాలా మ్యాటర్ ఉందని తెలుస్తోంది. ఒకవైపు ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈసారి సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నారని కూడా వార్తలొస్తున్నాయి. జమిలీ అంటే చాలా సీరియస్ మ్యాటరే. ఎందుకంటే ఏపీలో చూస్తే 2029లో ఎన్నికలు అనుకుని షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకున్నారు. అమరావతి, పోలవరం వంటి వాటితో పాటు ఇతర కార్యక్రమాలతో ఒక యాక్షన్ ప్లాన్ రెడీగా పెట్టుకున్నారు. అయితే ఒక ఏడాది ముందుగానే ఎన్నికలొస్తే చేయాల్సింది చాలా ఉంటుంది. అన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి. దాంతో నిధులు కూడా చాలా అవసరం. అలాగే రాజకీయంగా ఎన్నో అంశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి కీలక అంశాలపై చర్చించబోతున్నారని అంటున్నారు. గత నెల జూన్ 21న విశాఖ వచ్చిన మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోడీని కలవడం ఇదే మొదటిసారి. దీంతో ఇద్దరు అనేక అంశాలు చర్చించబోతున్నారని అంటున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. దాంతో ఆయనతో కూడా ఎన్నో ముఖ్యమైన విషయాలే మాట్లాడతారని చెబుతున్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే కేంద్ర జలశక్తి మంత్రితో కూడా భేటీ అయి పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు మీద కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎన్నో అంశాలను ఆయన కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారని అంటున్నారు. ఇలా చంద్రబాబు 3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నారంటే ఇది రాజకీయంగా కూడా ఈసారి ఈ టూర్ ఎంతో ప్రాధాన్యత తీసుకొస్తుందని చెప్తున్నారు. ఇలా మొత్తానికి చంద్రబాబు తన మార్కు వ్యూహాలు అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సో చంద్రబాబు ఢిల్లీ టూర్ మ్యాటర్ అయితే చాలానే ఉందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ పర్యటనలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో పాటు జలశక్తి శాఖ మంత్రిని చంద్రబాబు కలవనుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ అనుమతి, నిపుణుల మదింపు కమిటీ అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలపై కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోవాలని సూచించింది. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే 200 టీఎంసీల నీటిని వాడుకొని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 3000 టీఎంసీల గోదావరి వరద జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని, ఇందులో 200 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో 80,000 కోట్ల రూపాయలతో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ నిపుణులు బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు వేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవనుండడంతో ఇరువురి మధ్య ఈ విషయం ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు.